ప్రార్థన చేసుకుని ఈరోజు ఈ తరగతిని ప్రారంభించుకున్నాం. ప్రార్థన చేసి ఈ తరగతిని ప్రారంభించుకున్నాం. ప్రార్థన. పరలోకమందున మా ప్రియ తండ్రి, నాయన మీ ఘనమైన మీ పరిశుద్ధమైన మహిమ కలిగిన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మమ్మల్ని అందరినీ ఇక్కడికి మీ సన్నిధిలో ఈ విధంగా కూడుకునే అవకాశాన్ని దయచేసినందుకు మీకు వందనాలు. నాయన కూడి వచ్చిన ప్రతి ఒక్క సహోదరుని దీవించి ఆశీర్వదించండి. ఈ కార్యక్రమం ద్వారా మేము వాక్యాన్ని నేర్చుకోవాలని ఆశపడుతుండగా మాట్లాడుతున్న నన్ను మరుగు చేసి మీరే మీ ఆత్మ ద్వారా మాట్లాడమని, వింటున్న ప్రతి ఒక్కరూ కూడా నాయన ఆత్మీయమైన ఆశీర్వాదాలు పొందుకునేలాగిన ఈ కార్యక్రమాన్ని నడిపించి ఘనతను మహిమను మీరే పొందుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయపూర్వకంగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రికను మనం అధ్యయనం చేస్తున్నాం. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రికను మనం సంఘం అంతా కలిసి అధ్యయనం చేస్తున్నాం. ఈరోజు కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయాన్ని మనం ధ్యానిద్దాం. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక. ఒక్కొక్క విషయాలను మనం గమనించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ అనే పట్టణంలో సువార్తను చేసి సంఘం అక్కడ ఏర్పడేటట్లుగా ఆయన పనిచేశాడు. సుమారు సంవత్సరంన్నర పనిచేశాడని మనం చెప్పుకున్నాం. అయితే అపోస్తలుడైన పౌలు దగ్గరికి అపోస్తలుడైన పౌలు ఆ సంఘంలో జరుగుతున్న విషయాలను కనుక్కొని ఆ కనుక్కున్న విషయాల్ని ఆయన దగ్గరికి వచ్చిన సమాచారాన్ని బట్టి ఆ సంఘంలో ఉన్న సమస్యలకు కొన్నింటికి పరిష్కారంగా ఉత్తరంలో కొంత భాగాన్ని రాశాడు అనే విషయాన్ని మనం చూసాం. 1 నుంచి 6 అధ్యాయాల వరకు అపోస్తలుడైన పౌలు తన దగ్గరికి వచ్చిన సమాచారాన్ని, తను తెలుసుకున్న విషయాల్ని బట్టి వారికి కొన్ని విషయాలను రాశాడు. అంటే ఉదాహరణకు వారిలో కలహాలు ఉన్నాయి అనే విషయాన్ని తను వేరే కుటుంబం ద్వారా తెలుసుకున్నాడు. అప్పుడు ఆ సమస్యకు పరిష్కారాన్ని రాశాడు. కలహాలు దేనివల్ల వస్తున్నాయని అంటే, అతిశయిస్తే ఎవరైనా అంటే మనుషుల యందు అతిశయించినప్పుడు కలహాలు వస్తున్నాయి. కాబట్టి మనుషుల దగ్గర అతిశయించొద్దు, మీరు ప్రభువునందు అతిశయించండి అని చెప్పి రాశాడు. తర్వాత పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతా పులియ చేస్తుంది, కాబట్టి మీలో పులిసిన దాన్ని తీసి బయట పారవేయండి అని చెప్పాడు. అంటే పులిసిందే ఏంటంటే, ఆ సంఘంలో జారత్వం చేస్తున్న ఒక సభ్యుడు ఉన్నాడు. ఆ సభ్యుడి వల్ల మొత్తం సంఘం అంతా కూడా ఏమయ్యే అవకాశం ఉందనంటే పాడైపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు అతన్ని బట్టి అతిశయించకుండా అతన్ని బయటను వెలివేయండి అని చెప్పాడు. తర్వాత వీరికి ఎంత అతిశయం అంటే, జ్ఞానాన్ని బట్టి అతిశయం, ప్రతిదాన్ని అంతస్తును బట్టి అతిశయం. ఈ సంఘంలో ఉన్న సభ్యులందరూ కూడా అలాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు. అయితే మరొక సమస్యను కనుగొన్నాడు. ఆ సమస్య ఏంటంటే, ఒకరి మీద ఒకరు వ్యాజ్యాలు వేసుకొని కోర్టులకు వెళ్తున్నారంట. అప్పుడు అపోస్తలుడైన పౌలు వాళ్ళకి తెలియజేసిన మాట ఏంటంటే, అయ్యా అసలు సంఘంలో మీ పరిస్థితి ఏంటంటే, క్రైస్తవులుగా దేవుడిచ్చిన మనకి ఆశీర్వాదం ఏంటంటే, మనం లోకానికి తీర్పు తీరుస్తాం, దేవదూతలకు తీర్పు తీర్చే స్థాయిని మనకి ఇస్తే, మీరేమో ఒకరి మీద ఒకడు వ్యాజ్యం ఆడి అన్యులను తీసుకుని వచ్చి సంఘంలో కూర్చోబెడుతున్నారు. అంటే వీళ్ళు జ్ఞానవంతులని అతిశయం కదా. అందుకని ఏమని అంటున్నాడనంటే, మీలో ఒకరి ఏళ్ళలో ఒకరికి కలిగిన వివాదాన్ని తీర్పు తీర్చడానికి బుద్ధిమంతుడు ఒక్కడు కూడా మీ సంఘంలో లేడా? అంటే వీళ్ళు జ్ఞానవంతులమైన అతిశయం కదా. ఇప్పుడు వీళ్ళు ఏమని అడుగుతున్నాడు అంటే, బుద్ధిమంతుడు ఒక్కడు కూడా మీ సంఘంలో లేడా? ఆన్సర్ ఏమొస్తుందండి? ఉన్నారు. అయితే పౌలు వాళ్ళకి చెప్తున్న మాట ఏంటంటే, ఒకవేళ మీలో మీరు వ్యాజ్యం ఆడుకోకండి మొదటిది. రెండోది ఏంటంటే, వ్యాజ్యం ఆడితే మీలో సహోదరుడిని ఒకరిని ఎంచుకొని న్యాయం చెప్పమని అడగండి.
అప్పటికీ న్యాయం దొరకలేదు అనుకోండి, ఆయన చెప్తున్న సలహా ఏంటంటే అంటే వివాదం ఆడుకోవడం కన్నా అన్యాయం సహించడం మేలు. ఒకవేళ న్యాయం దొరకకపోతే మీ సొత్తును అంటే సొత్తును ఎవడైనా అపహరిస్తే మేలు. కాబట్టి మీరు పరలోక రాజ్యాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేయండి తప్ప ఈ భూమి మీద వీటి కోసం ఎక్కువ ప్రయత్నం చేయొద్దు అని చెప్పి ఈ విషయాలన్నింటినీ తెలియజేశాడు. ఇప్పటి వరకు 1 నుంచి 6 అధ్యాయాల వరకు పౌలు తెలుసుకున్న సమస్యల్ని, పౌలు తెలుసుకున్న సమాచారాన్ని బట్టి వ్రాశాడు. ఇప్పుడు 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ కొరింథీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘంలో ఉన్న సభ్యులే వారికి ఉన్న సమస్యలను పౌలుకి ఉత్తరం రాసి పంపించారంట. అప్పుడు అపోస్తలుడైన పౌలు ఏమని అంటున్నాడనంటే, మొదటి వచనం ఒకసారి చూడండి. 7వ అధ్యాయం మొదటి వచనాన్ని చూసినట్లయితే, మీరు రాసిన వాటి విషయము అంటే ఏడో అధ్యాయం మొత్తం సూత్రాలతో నిండి ఉంటుంది. ఓ సంఘంలో అంటే కొరింథీ పట్టణంలో ఉన్న సంఘంలో వారికి డౌట్లు ఉన్నాయి, వారికి సందేహాలు ఉన్నాయి. ఈ సందేహాలన్నిటి గురించి ఎవరికి ఉత్తరం రాశారు? పౌలుకు ఉత్తరం రాశారు. అప్పుడు ఈ ఉత్తరం రాశారు కదా, ఆ ఉత్తరాన్ని చదివిన తర్వాత ఈయన ఒక ఉత్తరం రాస్తున్నాడు. అప్పుడు ఏమని హెడ్డింగ్ పెట్టాడు అని అంటే, మీరు రాసిన వాటి విషయం, మీరు ఏవేవైతే నాకు రాశారో వాటన్నిటి గురించి చెప్తున్నాను అని చెప్పాడు. అప్పుడు దేని గురించి అని అంటే, నేను ముందుగానే చెప్పాను కదా, ఈ కొరింథీ పత్రికను మనం చదువుతున్నాడు వచనం చదువుకోవడం మన ఉద్దేశం కాదు. కాకపోతే ఉద్దేశాన్ని మనం చదువుకోవాలనేది మన తాపత్రయం, లేకపోతే మన ప్రయత్నం. ఈ ప్రయత్నంలో మనం ఈరోజు నేర్చుకోబోయే విషయం ఏంటంటే, కొరింథీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘం పౌలుకి కొన్ని సందేహాల నిమిత్తం ఉత్తరం రాశారు. అందులో వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే, మ్యారేజెస్ గురించి అడిగారు, అంటే వివాహాల గురించి. వివాహాన్ని గురించి కొరింథీ పట్టణం వారు అవలంబిస్తున్న, లేకపోతే వారి చుట్టూ ఉన్న వాతావరణం ఏమో ఒక విధంగా ఉంది. ఇప్పుడు ఈ వివాహాల విషయంలో క్రీస్తు ప్రభు సంఘంలో మనం బ్రతుకుతున్నాం కదా, మనము అలాగే ఉండాలా, లేకపోతే మనకేమైనా పద్ధతి ఉందా, లేకపోతే మనం ఎలా ఉండాలి అని చెప్పి అపోస్తలుడైన పౌలుకి వీళ్ళు ఉత్తరం రాశారు. గమనించండి, ఎక్కువ అంటే సంఘంలో ఎక్కువ తొట్టుపడేది ఎక్కడనంటే వివాహాల విషయంలో. ఎందుకనంటే మనం పెరిగిన వాతావరణం, మన చుట్టూ ఉన్న వాతావరణం ఒక విధంగా ఉంటుంది. అయితే క్రీస్తు ప్రభు సంఘంలో ఎలా ఉండాలి అనేది తెలియలేదు అనుకోండి, అప్పుడు లోకానుసారంగా ఎలా అయితే ఇప్పటి వరకు మనం చూస్తూ ఉన్నామో, పెరిగామో అలాగే మనం వెళ్ళిపోతాం అన్నమాట. అందుకని ఈ కొరింథీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘం ఏం చేసిందనంటే, అపోస్తలుడైన పౌలుకి ఉత్తరం రాశారు. ఎందుకంటే ఆయనే కదా మొట్టమొదటి వాక్యం చెప్పాడు వీళ్ళకి. కాబట్టి వివాహాల గురించి మాకు తెలియజేయండి అని చెప్పి ఉత్తరం రాశారు. అయితే అపోస్తలుడైన పౌలు మొట్టమొదటి వాళ్ళకి తెలియజేస్తున్న మాట ఏంటంటే, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అయినప్పటికీ కూడా మనం అంటే ఆయన చెప్పింది వాక్యం ఉన్నట్టుగా నేర్చుకోవాలి. కాబట్టి ఆయన ఏం చెప్పాడో మనం ఒకసారి చూద్దాం. పౌలు వాళ్ళకి తెలియజేస్తున్న మాటలు, ఇది పౌలు అభిప్రాయం ఏంటనంటే, మీరు రాసిన వాటి విషయం రాశారంట. రాసిన దానికి ఈయన సమాధానం చెప్తే ఏమంటున్నాడనంటే, స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. ఈయన చెప్తున్న మాట ఏంటనంటే, పౌలు అభిప్రాయం, స్త్రీని ముట్టకుండుట అంటే దాని అర్థం ఏంటి తమ్ముడు? పెళ్లి చేసుకోకపోవడం మంచిది అని చెప్తున్నాడు. పౌలు అభిప్రాయం ఏంటంటే, అసలు పురుషుడు స్త్రీని ముట్టుకోకుండా ఉండడమే మేలు అని చెప్తున్నాడు. చెప్పి అయితే ఆయన ఏమంటున్నాడనంటే, అందరూ నాలాగా ఉండండి అని చెప్పట్లే. మీకు అంటే మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే ఏమవుతుందనంటే, తిమోతి పత్రికలో మనం చదువుతాం కదా, 2వ తిమోతి పత్రికలో, క్షమించండి 2వ తిమోతి అనకూడదు, తిమోతికి రాసిన 2వ పత్రిక, అక్కడ మనం చదువుతాం కదా, కొంతమంది క్షమించండి నేను తప్పు చెప్పాను.
వివాహాలను నిషేధించు అనే మాట ఎక్కడ ఉంటుంది? మొదటి పత్రికలోనా రెండో పత్రికలోనా? మొదటి పత్రికలోనే. 4వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారే వివాహమును నిషేధించు, అంటే యేసుక్రీస్తు రెండో రాకడ ముందు సంఘంలో ఎవరు ప్రవేశిస్తారనంటే అబద్ధ బోధకులు ప్రవేశిస్తారంట. వాళ్ళు ఏం చెప్తారు అని అంటే వివాహాలు చేసుకోకూడదు అని బోధిస్తారంట. ఇక్కడ ఆ మాటలు రాస్తుంది ఎవరు? అలా అబద్ధ బోధకులు వస్తారని అపోస్తలుడైన పౌలే రాస్తున్నాడు. కానీ ఆయన కూడా ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే వివాహం చేసుకోకపోతేనే మంచిది అని చెప్తున్నాడు. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయనలాగా అందరూ ఉండాలని ఆయన ఉద్దేశం కాదు. కానీ మేలైంది ఏంటో ఆయన విషయం ఒకటి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అని అంటే వివాహం అనేది ఎంత గొప్పది అనేది ముందుకెళ్ళాక చెప్తాడు. కానీ మొట్టమొదట ఆయన అభిప్రాయం ఏంటి అంటే స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు అని చెప్తున్నాడు. అని చెప్పి ఆయన ఏమంటాడనంటే 6వ వచనం, ఇది నా హితోపదేశము, అంటే 2 అనేసి కిందన ఏమనుందనంటే నా సెలవు, అంటే ఇది నా అభిప్రాయము అని చెప్తున్నాడు. ఇది నా హితోపదేశమే కానీ ఆజ్ఞ కాదు. మనుషులందరూ నా వలె ఉండగోరుచున్నాను. అయినను ఒకడు ఒక విధమును మరి ఒక విధమును, ప్రతి మనుషుడు తనకున్న కృపావరమును బట్టి కృపావరమును దేవుని వలన పొంది ఉన్నాడు. తర్వాత 8, 9 వచనాలను కూడా ఒకసారి చూసేద్దాం. నా వలె నుండుట వారికి మేలని పెండ్లు కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్తున్నాను. తర్వాత 17వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. అంటే ఎన్ని వచనాలను చదువుదాం మనం ఇప్పుడు? ఇది 1వ వచనం, తర్వాత 6 నుంచి 8 వచనాలు, తర్వాత 17వ వచనాన్ని చదువుదాం. అయితే ప్రభు ప్రతివానికి ఏ స్థితి నియమించనో, దేవుడు ప్రతివానిని ఏ స్థితి అందు పిలిచెనో ఆ స్థితి అందే నడుచుకుని వాళ్ళను ఈ ప్రకారము సంఘములన్నింటిలో నియమించున్నాను. 17వ వచనం నుంచి 24 వరకు అనుకున్నాం. ఒకసారి ఈ విషయాన్ని మనం కొంచెం గమనించడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తలుడైన పౌలు పెళ్లి చేసుకోలేదు, ఆయన ఒంటరిగానే ఉండిపోయాడు. ఇప్పుడు ఆ ఒంటరిగా ఉన్న ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే తనకున్న అనుభవాన్ని బట్టి తను దేవుని సేవలో ఏ అభ్యంతరం లేకుండా ఏ ఆటంకం లేకుండా చక్కగా వెళ్తున్న దాన్ని బట్టి ఆయన ఏమంటున్నాడు అని అంటే స్త్రీని ముట్టకుండుటే పురుషునికి మేలు, పెండ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ ఏం చెప్తున్నాడు అని అంటే నా వలే ఉండుట పురుషునికి మేలు అని చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఆయన్ని ఎలా పిలుచుకున్నాడు అని అంటే వివాహం లేకుండా కేవలం ఒంటరిగా ఉండి తన ప్రతి నిమిషాన్ని కూడా దేవుని సేవ కొరకే ఉపయోగించేటట్లుగా దేవుడు పౌలు పిలుచుకున్నాడు. ఇప్పుడు ఈ అంటే దేవుడు పిలుచుకున్నాడు కదా, ఈ పిలుపుని అందుకున్న పౌలు ఏం చెప్తున్నాడు అని అంటే తన పరిచర్యలో నా వల్లే ఉండడం చాలా మంచిది అని చెప్తున్నాడు. అయితే అందరికీ ఇలా చెప్పట్లే. ఆయన ఎవరికి చెప్తున్నాడు అని అంటే కేవలం ఎవరినైతే దేవుడు ఎలాగూ అంటే ఈ పరిచర్య నిమిత్తం పిలిచాడో వాళ్ళు అలాగ ఉండండి, మిగతా వాళ్ళు వివాహం చేసుకొని దేవుని పరిచర్యలో కొనసాగండి అని చెప్తున్నాడు. అందుకని ఏమంటున్నాడు అని అంటే 6వ వచనం మనం చదివాం కదా, క్షమించండి 6, 7 వచనాలు చదివాం కదా. అయినను ఒకడు ఒక విధములను మరి ఒక విధమును ప్రతి మనుషుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొంది ఉన్నాడు. అంటే దేవుడు ఎవరిని ఆ విధంగా పిలుచుకుంటాడో వారు మాత్రమే అలాగ ఉండగలరు. కానీ 199 మంది చెడ్డ ఆలోచనలు లేకుండా, అంటే ఇక్కడ కిందని చెప్పాడు కదా 8వ వచనంలో, అయితే మనసు నిలుపలేకపోయిన ఎల్ల పెండ్లి చేసుకుని వచ్చును, కామతప్తులగుట కంటే పెండ్లి చేసుకున్నటే మేలు. అంటే ఈ శరీరంలో ఉన్న కోరికలను బట్టి ఈ శరీరం అనేకమైన అంటే ఈ సెక్సువల్ డిజైర్ అంటారు కదా, అంటే పెండ్లిని గూర్చి లేకపోతే స్త్రీని గూర్చి ఎక్కువ స్త్రీ పురుషుడిని గూర్చి ఎక్కువ ఆలోచన కలిగి ఉన్నాం అనుకోండి. ఈ ఆలోచన కలిగి ఉండి నాశనం అయిపోవడం కన్నా ఆయన పెండ్లి చేసేసుకోవడం మంచిది. ఒకవేళ 199 మంది ఈ విధంగానే అంటే ఈ విధమైన జాబితాలో ఉంటారు ఇలాంటి ఆలోచనలు కలిగి.
కానీ ఒకవేళ ఇలాంటి ఆలోచనలు ఏమీ లేకుండా దేవుని సేవలోనే ఎక్కువ నా సమయాన్ని గడపాలి, నేను ఎక్కువ దేవుని కోసం నా సమయాన్ని కేటాయించాలి అని ఒకవేళ ఎవరైనా స్వస్థ బుద్ధి కలిగి ఉన్నారనుకోండి, వారికి ఏం చెప్తున్నాడంటే 1% ఉంటారు వాళ్ళు. ఆ 1% ఉన్న వాళ్ళనే దేవుడు పిలుచుకుంటాడు. అలాంటి వారికి మాత్రం పౌలు ఏమని చెప్తున్నాడు అని అంటే, నా వలే ఉండుట పురుషునికి మేలు. ఎందుకు మేలు అంటే ముందుకెళ్ళకి చెప్తాడు. ఏం చెప్తాడు అని అంటే, ఒక పెళ్ళైన వాడు ఎవరిని సంతోషపెట్టడం కోసం ప్రయత్నం చేస్తాడనంటే తన భార్యని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఒక పెళ్ళైన స్త్రీ ఎవరిని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తుందనంటే తన భర్తను సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ అపోస్తలుడైన పౌలు ఎవరిని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు? ఇంకెవరిని సంతోషపెట్టు, ఒక ప్రభువునే సంతోషపెడతాడు అనమాట. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు అని అంటే, నా వల్లే ఉండు పురుషునికి మేలు. అయితే ఇప్పుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అని అంటే, ఇది ఎవరి బోధ అంటే, ఇది ఎవరి అభిప్రాయము? ఇది ఆజ్ఞ కాదు. అంటే స్త్రీని ముట్టకుండా పురుషునికి మేలు, నా వల్లే ఉండిపోవుట. నా వల్లే అంటే ఈయన బ్రహ్మచర్యం పొందుకున్నాడు, ఈయన పెళ్లి కాకుండా దేవుని పరిచర్య చేయాలి అనేది నిర్ణయించుకున్నాడు. ఎలాగ ఉండిపోవడం అందరికీ మేలు అని చెప్తున్నాడు. కానీ ఇదంతా ఏంటంట, సెలవు అంటే తన యొక్క అభిప్రాయం అంతే. ఇది ఒక సజెషన్ అంతే, కానీ ఆజ్ఞ కాదు. కానీ అప్పుడు ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అని అంటే 7వ అధ్యాయం 2వ వచనం, స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు, అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను. ఇక్కడ ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత ఈయన ఏమంటున్నాడు అంటే, జారత్వాలు జరుగుతున్నాయి కాబట్టి ఏం చేసుకుంటే మంచిదంట? ప్రతివానికి సొంత భార్య ఉండడం మంచిదంట, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండడం మంచిదంట. అంటే పెళ్లి చేసుకోవడం మంచిది అని చెప్తున్నాడు. ఈ పెళ్లిని మొట్టమొదట ఎవరు ఏర్పాటు చేశారు అనేది పౌలు చెప్తున్నాడు. అంటే పౌలు ఇప్పుడు తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు అని అంటే, దేవుని బోధ లేకపోతే దేవుని ఏర్పాటు చెప్తున్నాడు. దేవుని ఏర్పాటు ఎలా ఉంది అని అంటే, దేవుడు ఈ భూమి మీద పెండ్లి అనేది మొట్టమొదట ఎవరు ఏర్పాటు చేశాడు అని అంటే దేవుడే ఏర్పాటు చేశారు. ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయం మనం చదువుతుంటాం కదా వివాహ సమయాల్లో. ఆదికాండం 2వ అధ్యాయం 20 నుంచి 23వ వచనం వరకు ఒకసారి మనం చదువుదాం. సమస్త పశువులకు, ఆకాశ పక్షులకు, సమస్త భూజంతువులకు పేర్లు పెట్టెను. అలా చదవకూడదు. ఆదాముకు సాటి అయిన సహాయం లేకపోయాను. అంటే ఇక సమస్య ఎక్కడొచ్చిందనంటే, భూమి మీద ఉన్న ప్రతి జంతువుకు పేరు పెడుతున్నాడు. ఏ జాతి జంతువు ఆ జాతి జంతువుతో చక్కగా కలిసిపోతుంది. కానీ ఆదాము దగ్గరకు వచ్చి జస్ట్ పేరు పెట్టించుకొని వెళ్ళిపోతున్నాయి పశువులన్నీ కూడా, పక్షులన్నీ కూడా. కానీ ఆదాముతో సహవాసం చేయలేకపోతున్నాయి. అప్పుడు దేవుడు ఒక మాట, చక్కని మాట రాశాడు. ఏంటంటే, ఆదాముకు సాటి అయిన సహాయం లేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడంట, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి, అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకల్లో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను. ఆ దేవుడు ఒక చిన్న ఆపరేషన్ చేశాడు. ఈ ఆపరేషన్ చేసి పక్కటెముకలోంచి ఒక ఎముకను తీశాడంట. ఆ ఎముకను ఏం చేశాడు అంటే స్త్రీగా నిర్మించాడు. స్త్రీగా నిర్మించిన తర్వాత ఆదాముకు తెలివి వచ్చింది. తెలివి వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే స్త్రీని తీసుకుని వచ్చి పురుషుని ఎదుటి నించోబెట్టినప్పుడు ఆ ఆదాము చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అని అంటే, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లో నుంచి తీయబడిన కనుక నారి అనబడును. తనను గుర్తుపెట్టాడు ఈయన. నా ఎముకల్లోంచి ఒక ఎముక, నా మాంసంలో మాంసం, నువ్వు నాలోంచే తీయబడ్డావు కాబట్టి నారి అనబడతావు అని చెప్పాడు. అప్పుడు వివాహం అనే కార్యక్రమం స్టార్ట్ అయింది. ఏమని స్టార్ట్ అయిందని అంటే, దేవుడు వాళ్ళిద్దరిని నించోబెట్టి, అంటే ఇలా నించోబెట్టి ఉంటాడు, తను ఎదురుగా నించున్నాడు, మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమైందురు.
దేవుడు వాళ్ళిద్దరికి ఒక మాట చెప్పేశాడు. ఏంటంటే పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యని హత్తుకుని వారిద్దరూ ఏకశరీరమై ఉండాలి అని చెప్పి దేవుడు వారిద్దరికి ఏం చేశాడు? అక్కడ వివాహం జరిగించాడు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఈ విషయాన్ని చెప్తే ఏమంటున్నాడనంటే స్త్రీని ముట్టుకున్నట్టు పురుషునికి మేలు, కానీ వాతావరణంలో ఏం జరుగుతుందనంటే భూ వాతావరణంలో ఏం జరుగుతుందనంటే జారత్వం జరుగుతుంది. అంటే ఈ కామానికి సంబంధించిన ఎక్కువ ఆలోచనల వలన పురుషుడు తప్పు చేస్తున్నాడు, స్త్రీ తప్పు చేస్తుంది. కాబట్టి అంటే ఇదైతే మేలు, కానీ దేవుడు అందుకోసం ఏం చేశాడు అంటే పురుషుణ్ణి స్త్రీని ఏం చేశాడంట? జతపరిచాడు. కాబట్టి ఇప్పుడు అంటే ఈ జతపరిచే కార్యక్రమాన్ని ఏమన్నాడు అంటే వివాహము అన్నాడు. ఈ అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు అంటే స్త్రీని ముట్టకున్నట్టు పురుషునికి మేలు, అయితే జారత్వాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి వానికి తన సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి తన సొంత భర్త ఉండాలి. అంటే ఇద్దరికి వివాహం చేసుకోవడం మంచిది అని చెప్తున్నాడు. వివాహంలో దేవుడు ఏర్పాటు చేసిన విషయం ఏంటో ఒకసారి మనం చూద్దాం. దేవుడు ఎందుకు వివాహాన్ని ఏర్పాటు చేశాడు అని అంటే ఆదికాండంలోనే 1వ అధ్యాయం మొట్టమొదటి దేవుడు స్త్రీని పురుషుణ్ణి ఏమని ఆశీర్వదించాడో ఒకసారి మనం చూద్దాం. 1వ అధ్యాయం 27-28 వచనాల్లో ఒకసారి మనం చదువుదాం. స్త్రీనిగాను పురుషునిగాను సృజించెను, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఏమని ఆశీర్వదించాడని అంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి. అంటే ఈ వివాహం వెనకాతల ఈ వివాహంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే వారు ఫలించి భూమిని నిందించాలి. అప్పుడే కదా అనేకమైన కుమారులు కావాలనే దేవుని యొక్క ఆలోచన నెరవేరుతుంది. కాబట్టి ఈ వివాహంలో దేవుని యొక్క ఆలోచన ఏంటంటే వారు ఫలించి భూమిని నిందించాలి అని. రెండోది ఈ వివాహంలో దేవుని యొక్క ఆలోచన ఏంటంటే ఒకసారి ఇక్కడ చూడండి, కొరింథీయులకు రాయబడిన పత్రిక మొదటి పత్రిక వచ్చేద్దాం. 7వ అధ్యాయంలో మనం ఒకసారి చూద్దాం. 2వ వచనం నుంచి అవుతున్నాను. జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను. భర్త భార్యకును అలాగే భార్య భర్తకును వారి వారి ధర్మములను నడపవలను. దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే భర్త భార్యకు భార్య భర్తకు ధర్మములు ఏమని రాస్తుంది అక్కడ నడపవలను. భర్త భార్యకి భార్య భర్తకి ధర్మాలను నడిపించడం కోసం వివాహం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. తర్వాత ఒకసారి ఇక్కడ చూడండి 5వ వచనం, లేకపోతే 5వ వచనం, ప్రార్థన చేయుటకు మీకు సావకాశం కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పునే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి, మీరు మనసు నిలపలేకపోయిన యెడల సాతాను మిమ్మల్ని శోధింపకుండునట్లు తిరిగి కలుసుకొనుడి. తర్వాత 9వ వచనం, అయితే మనసు నిలపలేకపోయిన ఎడల పెళ్లి చేసుకొని వచ్చును, కామతప్తులొకటి కంటే పెళ్లి చేసుకున్నట్టు మేలు. అంటే ఇప్పుడు ఈ వివాహం అనే కార్యక్రమం జరగకపోతే సాతాను శోధించే కార్యక్రమం, తర్వాత అంటే కామతప్తులై నశించిపోయే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దేవుడు ఈ వివాహం అనే దాంతో ఏం చేశాడు అంటే పాపము చేయకుండునట్లు దేవుడి ఆలోచన ఇది. దేవుడి ఆలోచన వివాహం అనే కార్యక్రమాన్ని జరిగించడంలో దేవుని ఆలోచన ఏంటంటే ఫలించి భూమిని నిండించే కార్యక్రమం 1, 2 ఒకరి పట్ల ఒకరు ధర్మాలను నడిపే కార్యక్రమం చేయడం కోసం వివాహం అనేది ఏర్పాటు చేశాడు. 3 ఒకవేళ ఈ వివాహం అనే కార్యక్రమం లేకపోతే సాతాను శోధించి వారు పాపంలో పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఏదైతే అంటే జారత్వం ఉందో వ్యభిచారం ఉందో దేవునికి వ్యతిరేకంగా ఉన్న విషయాలన్నిటినీ దేవుడు ఈ వివాహం అనే కార్యక్రమాన్ని తెలియజేసి లేకపోతే వివాహం అనే కార్యక్రమాన్ని వారికి జరిగించడం వలన దాన్ని అంతటిని ఏం చేశాడు అంటే లీగలైజ్ చేశాడు. ఇంతవరకు ఉన్నదంతా ఏంటంటే ఇల్లీగల్గా ఉంది, కానీ ఇప్పుడు దాన్ని ఏం చేసాడు అంటే సాతాను దాన్ని పాపం చేసేటట్లుగా చేసే కార్యక్రమాన్ని దేవుడు
పరిశుద్ధమైనదిగా చేశాడు. అందుకనే కదా మనం పెండ్లి పత్రికలో రాస్తుంటాం, వివాహం అన్ని విషయముల్లో ఘనమైనది అని చెప్పి. కాబట్టి ఈ వివాహంలో దేవుడి యొక్క ఆలోచన ఇది. అప్పుడు అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడనంటే, స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. అయితే దేవుడు పరిచర్య చేసే అంత గొప్ప హృదయం, అలాంటి ఆలోచన ఉంటే అది అద్భుతమైంది. కాకపోతే ఆ ఆలోచన, ఆ యొక్క డెడికేషన్ ఎంతమందికి ఉంటుంది అంటే 100లో కేవలం ఒక్కరికి మాత్రం ఉంటుంది. ఆ ఒక్కరిని దేవుడు దానికోసం పిలుచుకున్నాడు. అయితే ఆయన దాన్ని బట్టి హాయిగా ఆనందించి దేవుడికి పరిచర్య చేసుకోండి. అయితే మిగతా వాళ్ళు ఎవరైతే ఈ పాపపు ఆలోచనలతో ఇబ్బంది పడతారో, ఎవరైతే జారత్వం అనే ఆలోచనలు ఎక్కువ వస్తుంటాయో, వాళ్ళు ఇలా ఉండొద్దు. దేవుడు కొంతమందికి మాత్రమే ఆలోచన ఇచ్చాడు, కొంతమందికి ఇవ్వలేదు. కాబట్టి వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే, పెళ్లి చేసుకోండి. ఆ పెళ్లి అనే కార్యక్రమం భూమి మీద మనుషులు ఏర్పాటు చేసుకునేది కాదు, ఇదిగో దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయన ఏర్పాటు చేయడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే, ఫలించి అభివృద్ధి పొందాలని. ఒకరి ధర్మాలను మరొకరు, అంటే ఒకరి ఏళ్ళు మరొకరు ధర్మాలను నడపడం కోసం దేవుడు ఏర్పాటు చేశాడు. తర్వాత పాపం చేయకుండానట్లుగా మిమ్మల్ని కాపాడేది ఏంటంటే వివాహం. ఎలాగూ దేవుడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు అనే విషయాల్ని తెలియజేశాడు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము ఉభయుల సమ్మతి చొప్పునే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనసు నిలపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకుండానట్లు తిరిగి కలుసుకునుడి. యాక్చువల్గా ఈ వచనం మనం రోజు చేసుకునే ప్రార్థన అని అనుకోకండి. అదేంటనంటే, సువార్త నిమిత్తము వాళ్ళు సంచారం చేసేవారు కదా. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఏం చేసేవాడు అంటే, సువార్త ప్రయాణం చేసేవాడు. మొదటి సువార్త ప్రయాణం 2 సంవత్సరాలు సాగిందని చెప్పుకున్నాం కదా. రెండో సువార్త ప్రయాణం కొరింథీ పట్టణంలోనే సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి ఇంకా ఎక్కువ సంవత్సరాలు గడుస్తుంది కదా. ఇప్పుడు కొత్తగా అంటే భార్య భర్తలు ఉన్నారు, ఉభయుల సమ్మతి చొప్పునే. అంటే పురుషుడికి, అంటే ఇప్పుడు ఒకవేళ తమ్ముడు ఉన్నాడు, నాకు సువార్త సేవ చేయాలంది అని చెప్పి వెళ్ళిపోయాడు అనుకోండి, కుదరదు. అక్కడ ఏం చెప్తున్నాడు అంటే, ఉభయుల సమ్మతి చొప్పునే ప్రార్థన చేసుకోవడం కోసం కొంతకాలం ఒకవేళ విడిగా ఉంటాను అంటే ఇద్దరు సమ్మతి అయితేనే. ఒకవేళ సమ్మతి అయితే నువ్వు వెళ్ళు. ఒకవేళ అప్పటికీ కూడా ఇబ్బంది కలుగుతుందని అనుకుంటే నువ్వు వచ్చేసేయి. దేవుడు ఆ సమయంలో ఇగో వీడు వెనక్కి వచ్చేసాడు అని అనడం. మీకు అర్థమైందా? అర్థం లేదండి. అంటే దేవుడు వివాహానికి అంత ప్రయారిటీ ఇచ్చాడు అనమాట. ఇంకా పాత నిబంధన గ్రంథంలో మనం లేవి కాండం, ద్వితీయోపదేశ కాండంలో చదివాం అనుకోండి, క్రొత్తగా పెళ్లి చేసుకునేవాడు సైన్యంలో చేరకూడదంట. క్రొత్తగా పెళ్లి చేసుకున్నాడు వ్యాపారం నిమిత్తం పొరుగు దేశాలకు వెళ్ళిపోకూడదంట. అలాంటి ఉన్నతమైన స్థితిని దేనికోసం ఇచ్చాడు అంటే వివాహం కోసం ఇచ్చాడు. ఎందుకు వివాహంకి అంత ముఖ్యమైన స్థానాన్ని ఇస్తున్నాడు అని అంటే, ఇదిగో ఇన్ని విషయాలను దేవుడు తన మనసులో కలిగి ఉన్నాడు కాబట్టి. సరే, అయితే ఇప్పుడు ఈ విషయాలను చెప్పిన తర్వాత నేను చెప్పాను కదా, 7వ అధ్యాయం అంతా కూడా సూత్రాలతో నిండి ఉన్న అధ్యాయం, లేకపోతే సూత్రాలను తెలియజేస్తున్నాడు. ఒక సూత్రం ఏంటంటే, స్త్రీని ముట్టకున్నట్టు పురుషునికి మేలు. ఒకవేళ ఎవరైనా పెళ్లి చేసుకోకుండా దేవుని సేవ చేయాలి అని అంటే అది దేవుడికి విరుద్ధమైందని ఎప్పుడు చెప్పకండి. చాలాసార్లు అలా చెప్పేవాళ్ళు నేను చాలామంది చూశాను. అంటే వాళ్ళు వాక్యంలో కొంత భాగాన్ని మాత్రమే తెలుసుకొని వాళ్ళు ఏమంటారు అంటే, వివాహాన్ని నిషేధించడం అనేది అబద్ధ ప్రవక్తలు చేసేది కదా, మనం చేయకూడదు అని. అది వేరు, ఇది వేరు. అదేంటంటే అబద్ధ ప్రవక్తలు చేసేది అది వేరే, ఎప్పుడైనా వేరే విషయంలో మనం నేర్చుకుందాం. కానీ ఇక్కడ మాత్రం అపోస్తలుడైన పౌలు తానే స్వయంగా ఏం చెప్తున్నాడు అంటే, నేను పెళ్లి చేసుకోకుండా దేవుని సేవ చేస్తున్నాను. ఒకవేళ నా వలే ఉండడం చాలా మంచిది. ఎందుకనంటే నేను మనుషులను సంతోషపెట్టడానికి ప్రయత్నం చేయట్లే, ప్రభువుని సంతోషపెడుతున్నాను. కాబట్టి నేను జీవకిరీటాన్ని పొందుతాను, కాబట్టి నాలాగా ఉండడం మంచిది అని చెప్పాడు. రెండోది, అయితే లోకంలో ఉన్నాం కాబట్టి ఎక్కువ శాతం ఏం జరుగుతుంది అంటే జారత్వం జరుగుతుంది. మనసులోకి చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి. అయితే ఈ చెడ్డ ఆలోచనలు వస్తూ మనం ఇబ్బంది పడిపోతూ, ఆ ఒంటరిగా ఉండి ఆ ఒంటరితనంతో ఇబ్బంది పడిపోతూ దేవుని సన్నిధిలో నడుచుకోవడం కంటే నువ్వు పెళ్లి చేసుకో. జారత్వాలు జరుగుతున్నాయి కాబట్టి ఏం చేసుకోవాలి అంటే, వివాహాన్ని దేవుడే ఏర్పాటు చేశాడు. అదేం చిన్నది కాదు. మీకు అర్థమైందా? అర్థం లేదండి. ఒంటరిగా ఉండి దేవుడు పని చేసిన వాడు ఎంత గొప్ప, వివాహం చేసుకొని దేవుడు పని చేసిన వాడు కూడా అంతే గొప్ప. కాబట్టి ఇప్పుడు మీరు నాలాగా ఉండడం మంచిది. ఎందుకనంటే ఈ వివాహం అనే కార్యక్రమం జరిగిన తర్వాత అనేకమైన సార్లు దేవుని సన్నిధికి దూరం అయిపోయే, లేకపోతే ఒత్తిళ్ళు ఇలాంటివన్నీ బోల్డ్ అని ఉంటాయి కదా.
ఇవన్నీ లేకుండా పీస్ఫుల్గా దేవుని కోసం సేవ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మేలు. అయితే ఆ మేలు అది మేలే, కానీ ఒంటరిగా ఉండి ఒకవేళ నువ్వు పాపం చేసే ఆ ప్రమాదం కన్నా నువ్వు వివాహం చేసుకోవడం మంచిది. వివాహం అనేది ఏదో మనుషులు ఏర్పాటు చేసిన కార్యక్రమం కాదు, దేవుడే ఏర్పాటు చేశాడు అని చెప్తున్నాడు. చెప్పి ఇప్పుడు ఏమంటున్నాడు అని అంటే, అయితే ఇప్పుడు వివాహాన్ని గురించి దేవుని బోధ చెప్పాడు కదా, వివాహాన్ని గురించి క్రీస్తు బోధ చెప్తున్నాడు. క్రీస్తు ప్రభు బోధ దేని గురించి? వివాహాన్ని గురించి. క్రీస్తు ప్రభు బోధ ఏంటో ఒకసారి మనం చూద్దాం. 10వ వచనం ఒకసారి చూడండి. మరియు పెండ్లైన వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించింది అనగా. అంటే ప్రభు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఈ ప్రభు చెప్తున్నది ఏంటి అంటే దేని గురించి? వివాహాన్ని గురించి చెప్తున్నాడు అంట. పెండ్లైన వారితో ఏమని చెప్తున్నాడు అని అంటే, ఏమని చెప్తున్నాడు అని అంటే చదవండి ఎవరండి. భార్య భర్తను వెడనాడకూడదు, భార్య భర్తను ఎడబాయకూడదు. ఒక మాట, భార్య భర్తను ఎడబాయకూడదు. తర్వాత భర్త తన భార్యను పరిత్యజింపకూడదు, అంటే విడాకులు ఇవ్వకూడదు, విడిచిపెట్టకూడదు. అంటే ఎప్పుడు మైనస్ పాయింట్ కూడా ఆలోచించాలి కదా. అంటే దాన్ని ఏదో అంటారు, నాకు ఐడియా లేదు. అంటే ఒక వస్తువు తయారు చేసిన తర్వాత దాని వరస్ట్ సిచ్యువేషన్ అనేది కూడా ఆలోచించాలి కదా. అందుకని ఇక్కడ ఏమని చెప్తున్నాడు అని అంటే, ఒక భార్య భర్తను ఎడబాయకూడదు. ఒకవేళ ఎడబాస్తే, ఒకవేళ అంటే ఎడబాయకూడదు, ఇంకా అది సమస్య లేదు, అయినా కూడా ఒకవేళ ఎడబాస్తే ఏం చేయాలంట? ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకోకూడదు. అదేనా రాసింది అక్కడ? అదేనండి రాసింది. ఒకసారి చూడండి. ఎడబాసిని ఎడల పెండ్లి చేసుకోనకుండవలను, తన భర్తతో సమాధాన పడాలి అంతే. అంటే ఎడబాటు అనేది లేదు క్రైస్తవులకి. మరి ఏముంది అంటే, సమాధాన పడవాలి. కొరింథీయులకు ఈ పత్రికను రాస్తున్నప్పుడు, అంటే ముందు అధ్యాయాలు మనం నేర్చుకుంటున్నప్పుడు ఒక మాట చెప్పాను, మీకు గుర్తుందో లేదో. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాట మీలో ఇప్పటికే లోపము, అంతకంటే అన్యాయం సహించటం మేలు కదా, దానికంటే మీ సొత్తులను అపహరించటం మేలు కదా అన్నాడు. ఏ లోకస్తుడైనా దీన్ని అంగీకరిస్తాడా? అంటే దీని బదులు మన ఆస్తిని వదిలేసుకోవడం మంచిది అనే మాటని ఎవడైనా అంగీకరిస్తాడా? అంగీకరించడు. మనిషి ఆత్మ కలిగినోడు ఎవడైనా అంగీకరిస్తాడా? అంగీకరించడు. ఈ విషయాలు తెలియాలి అని అంటే ఏం చేయాలని అన్నాడు? అగో 2వ అధ్యాయం ఒకసారి చూడండి. ఇలా ఒకవేళ దేవుని కోసం ఆస్తిని వదిలేసేయడం మంచిది, లేకపోతే దేవుని కోసం అన్యాయం సహించడం మంచిది అనే మాటలు ఒకవేళ 14వ వచనం, 2వ అధ్యాయం 14వ వచనం, ప్రకృతి సంబంధం ఎవడైనా విన్నాడు అనుకోండి, ఆయనకి ఎలా ఉంటాయంట? ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. ఒకవేళ అంటే దేవుని ఆత్మ కలిగిన వాడికి మాత్రమే ఈ విషయాలు అర్థమవుతాయి. దేవుని ఆత్మ కలిగి లేకుండా ప్రకృతి ఆత్మ కలిగినోడికి ఈ విషయాలన్నీ ఎలా ఉంటాయంటే వెర్రితనంగా ఉంటాయంట. ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు అని అంటే, భార్య భర్తని ఎడబాయకూడదు, ఒకవేళ ఎడబాస్తే ఆవిడ పెళ్లి చేసుకోకూడదు. ఏం చేయాలి అని అంటే సమాధాన పడాలంట. సమాధాన పడాలి అనే విషయం ప్రకృతి సంబంధమైన మనిషికి ఎలా కనిపిస్తుంది? వెర్రితనంగా ఉంటుంది. ఈరోజు ఒకవేళ మీరు ఎవరైనా వెళ్ళి పెద్ద మనుషుల దగ్గర కూర్చోండి, తెగనివ్వరు, సమాధానం పడనివ్వరు. వాళ్ళకి అవన్నీ కూడా ఎలా ఉంటుందంటే వెర్రితనంగా ఉంటుంది. నువ్వు తగ్గిపోవడం ఏంటి, లేకపోతే
మనమేంటి, మన పరిస్థితి ఏంటి అని మాట్లాడుతున్నారు తప్ప సమాధాన పడే స్థితి మాత్రం ఉండట్లే. సమాధాన పడాలి అని అంటే ఏ ఆత్మ ఉండాలి నీలో? యాక్చువల్గా అక్కడ ఉంది ప్రాబ్లం. మీరు శరీర సంబంధులనియు క్రీస్తులో పసిబిడ్డలనియు నేను మీతో మాట్లాడవలసి వచ్చును అని అన్నాడు కదా అపోస్తలుడైన పౌలు 3వ అధ్యాయంలో. ఎందుకు ఆ మాట్లాడుతున్నాడు అని అంటే, క్రీస్తు సంఘంలో ఉండవలసిన వ్యవహారం వాళ్ళకి చెప్తున్నప్పుడు వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకనంటే వారు ఇంకా శరీర స్వభావం కలిగి నడుచుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క సంగతులు వాళ్ళకి అర్థం అవట్లే. అందుకని ఆత్మ నేర్పు మాటలతో సరిచూచుచు నేను మీకు చెప్తున్నాను అని చెప్తున్నాను. ఇది దేవుని ఆత్మ కలిగిన వాడికి మాత్రమే అర్థం అవుద్ది. ఈరోజు ఇక్కడ మీరు కూర్చున్నారు కదా, ఒకవేళ మీకు కూడా అర్థం అవ్వాలి అని అంటే దేవుని ఆత్మ ఉంటే ఈ విషయాలు అర్థం అవుతాయి. లేకపోతే మరి ఇది ఇలాగే ఉంది కానండి, మరి ఈ పరిస్థితి కుదరదండి. ఆ కుదరదండి అనే మాట ఇక్కడ లేదు. నువ్వు క్రైస్తవుడు అయితే, దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు ఏం చేయబడాలి అని అంటే సమాధాన పడాలి అంతే. ఇది ఓన్లీ భార్యకైనా భర్తకు కూడా, స్త్రీ అని లేదు పురుషుడని లేదు దేవుళ్ళో. మీకు అర్థమైందండి? అర్థం లేదా? స్త్రీ అని లేదు పురుషుడని లేదు. భార్య భర్తను ఎరబాయకూడదు, భర్త తన భార్యను పరిచయింపకూడదు. అసలు అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటో మీకు తెలుసా? ఏమో నాకు తెలీదు. కానీ ప్రభువు చెప్తున్నది మాత్రం ఇదే, ఇంతకు మించి నాకు తెలియదు. యేసుక్రీస్తు ఈ భూమి మీద నివసించినప్పుడు ఆయన దగ్గరికి వచ్చారు కొంతమంది పరిచయులు. వచ్చి ఇలాంటి ప్రశ్న వేశారు. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం 3వ వచనం నుంచి ఒకసారి మనం చూస్తే, పరిచయులు వాడు ఆది నుండి వారిని పురుషుని గాను స్త్రీని గాను సృజించిననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందురని చెప్పిననియు మీరు చదవలేదా? చదవమ్మా. కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు అని చెప్పాను. అందుకు వారు, అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే ఎందుకు ఆజ్ఞాపించను అని వారు ఆయన్ని అడిగారు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఒకసారి ఏమని అడిగారు అని అంటే, నువ్వేమో అసలు పరిత్యాగ పత్రిక లేదు, లేకపోతే అసలు సమాధాన పడ్డమే తప్ప వేరు పడ్డం అనేది లేదు అని అంటున్నావు. కానీ మోషే ఏం చెప్పాడు అని అంటే, విడాకులు ఇచ్చి భార్య భర్తలు ఇద్దరు విడిపోవచ్చు అని చెప్తున్నాడు. మరి ఇదేంటి అని అడిగారు. అయితే ఆ ప్రశ్న మీ మనసులో ఉంచుకోండి. దీనికన్నా ముందు ఒక చిన్న మాట మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు వారు తన దగ్గరికి వచ్చి ఏమని అడిగారు అని అంటే, వీళ్ళు ఏ హేతు చేతనైనా పురుషుడు తన భార్యను విడనాటు న్యాయమా అని అడిగారు. వాళ్ళు ఎంత అంటే బుద్ధి బాలేదు చూడండి. పురుషుడు విడనాడొచ్చా అని అడుగుతున్నారు, స్త్రీ విడనాడొచ్చా అనేది అసలు వాళ్ళు ఊహించలేరు. వీళ్ళు ఎప్పుడు ఏమని అంటారు అంటే, పురుషుడు విడిచిపెట్టే వచ్చా. ఇప్పుడు మనం చాలా కంట్రీస్లో చూస్తాం కదా, విడాకులు అనేది కొన్ని చోట్ల చాలా ఈజీ, అంటే పురుషుడికి అలాగున్నాయి వాళ్ళ చట్టాలు, వాళ్ళు విధానాలు. అలాంటి విధానాల్లో ఉన్న వాళ్ళే ఈ యూదులు కూడా వాళ్ళు ఏమని అడుగుతున్నారు అని అంటే, పురుషుడు విడిచిపెట్టొచ్చా అని అన్నప్పుడు, విడిచిపెట్టొచ్చా విడిచిపెట్టకూడదా అనే సమాధానం చెప్పట్లే యేసుక్రీస్తు వారు. దాని మూలం చెప్తున్నారు. మూలం ఏంటి అని అంటే, ఇగో దేవుడి బోధ ఏంటి అది చెప్తున్నాడు చూడండి. ఆది నుండి సృష్టించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించను. ఇందు నిమిత్తం పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరు ఏక శరీరమై ఉందురు అని చెప్పాను. ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు అని చెప్పాను. అంటే దేవుడు బోధ ఏంటి అంటే, లేకపోతే దేవుడు విధానం ఏంటి అంటే, ఇది కనబడుతుందా? దేవుడు బోధ ఏంటంటే ఏక శరీరం అంట. మట్టిలోంచి తయారు చేశాడు కదా ఎవరిని? మొట్టమొదట ఆదామును తయారు చేశాడు. ఇప్పుడు ఇంకో మనిషిని చేయాలనంటే దేవుడు మళ్ళీ ఏం చేయాలనంటే మట్టే తీసుకోవాలి. కానీ దేవుడు అలా చేయలేదు. దేవుడు ఏం చేశాడు అంటే, చక్కని ఒక ఏర్పాటు చేశాడు. ఏం ఏర్పాటు చేశాడు అంటే, ఆదాముకు గాఢనిద్ర కలుగు చేశాడు. అతను పక్కటెముకల్లోంచి ఒక ఎముకని తీసి ఆ ఎముకని స్త్రీగా తయారు చేశాడంట. అసలు దేవుడు మట్టి కూడా తీయక్కర్లా. నాకు స్త్రీ కావాలన్నాడు అనుకో, వచ్చేస్తుందా? రాదా? వచ్చేస్తుంది. కానీ దేవుడు అలా చేయలేదు.
మొట్టమొదటి మనిషినేమో మట్టిలోంచి తీశాడు, రెండో మనిషిని ఆ మనిషిలోంచి తీశాడు. ఆ తీసి ఇప్పుడు ఏమంటున్నాడు అంటే మీరిద్దరూ ఏక శరీరము అని అంటున్నాడు. పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకోవాలి అని చెప్తున్నాడు. పౌలు కూడా ఏమని చెప్తున్నాడు అంటే ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంకి వచ్చేద్దాం. అక్కడ ఈ ఏక శరీరం అనే మాటనే మరొక విధంగా తెలియజేశాడు. 3-4 వచనాలను ఒకసారి చదువుదాం. భర్త భార్యకును భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలను. ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. భర్తకే కానీ భార్యకు తన శరీరం మీద అధికారం లేదంట. అంటే భార్య ఉంది, భర్త ఉన్నాడు, భార్య ఉంది. వీళ్ళిద్దరిని దేవుడు ఏమంటున్నాడు అంటే మీరిద్దరూ వేరు కాదు, ఇద్దరు కాదు, మీరిద్దరూ ఏక శరీరం అని అంటున్నాడు. అప్పుడు అపోస్తలుడైన పౌలు ఏమని చెప్తున్నాడు అంటే భర్త శరీరం మీద భర్తకు అధికారం లేదంట. ఎప్పటి నుంచి? వివాహం అయిన దగ్గర నుంచి. ఓన్లీ ఎవరికి అధికారం ఉందనంటే భార్యకి అధికారం ఉందంట. అప్పుడు మళ్ళీ భార్య శరీరం మీద భార్యకి ఇంకా అధికారం లేదంట, భర్తకే అధికారం ఉందంట. అంటే ఉదాహరణకు ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ చెయ్యి ఉంది, ఈ చెయ్యి ఉంది, ఈ చెయ్యి ఉంది. ఈ చేతిని కొట్టాలన్నా ఈ చేతిని గిల్లాలన్నా ఏ చేతికి అధికారం ఉంటుంది? ఈ చేతికే. ఈ చెయ్యి తనంతలు తాను ఇంకేం చేసుకోలేదు, ఖచ్చితంగా ఈ చెయ్యాలి. ఆ కొట్టడమైనా గిల్లడమైనా లేకపోతే ఉంగరం పెట్టడమైనా మరి ఇంకేదైనా. అలాగే ఈ చెయ్యి కూడా తనంతలు తను ఏం చేసుకోలేదు, ఈ చెయ్యి వచ్చి చేయాల్సిందే. అంటే ఇది ఏక శరీరం. ఈ శరీరంలో ఎలాంటి రూల్ అయితే పెట్టాడో, ఎలాంటి నియమాన్ని పెట్టాడో, ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళిద్దరిని చూసి ఏమంటున్నాడనంటే అయ్యా భర్త శరీరం మీద ఇంక నీకు అధికారం లేదు. మరి ఎవరికి అధికారం ఉందనంటే భార్యకి అధికారం ఉంది. భార్య శరీరం మీద ఇంకా ఆవిడకి అధికారం లేదు, ఈయనకి అధికారం ఉంది. అర్థమైందండి? అర్థం కాదు. ఏక శరీరము అని చెప్పాడు. ఇప్పుడు ఈ ఏక శరీరం అని చెప్పి ఆయన ఏమంటున్నాడనంటే దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. అప్పుడప్పుడు ఏమవుతుందనంటే యువతల తల్లిదండ్రులు ఎక్కువ విడాకులు కానీ లేకపోతే ఎక్కువ భార్య భర్తల గొడవలు అన్నీ కూడా దేనికి సంబంధించి ఉంటాయి అని స్టీఫెన్ అని దేనికి సంబంధించి ఉంటాయని బంధువులకు సంబంధించి ఉంటాయి. వాళ్ళకి స్వతహాగా తక్కువ ఉంటాయి. అంటే 100లో ఒక 10-15 వాళ్ళకి సంబంధించిన ఉంటే మిగతావన్నీ కూడా ఏంటంటే ఈ తల్లిదండ్రులకు సంబంధించిన ఉంటాయి. అయితే దేవుడు సృష్టి నియమం మాత్రం ఎలా ఉందనంటే పురుషుడితో వెంటనే చెప్పేశాడు, ఇద్దరికిని, స్త్రీ పురుషుడు ఇద్దరికిని, పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకోవాలి. ఇప్పుడు ఈ హత్తుకునే విషయంలో ఒకవేళ ఈ మధ్యలో ఈ తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ వీళ్ళందరూ వచ్చేసారు అనుకోండి, అప్పుడు అది వేరు చేసేంత వరకు వెళ్ళిపోద్ది. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు అంటే దేవుడు జతపరిచిన వారిని, ఎవరు వీళ్ళిద్దరిని కలిపింది ఎవరు? దేవుడు. ఈ కలిపిన వారిని ఏ మనుషుడు కూడా వేరు చేయకూడదంట, ఆఖరి తల్లిదండ్రులైనా. భయంకరమైన విషయం ఏంటంటే లేకపోతే అవమానకరమైన విషయం ఏంటంటే తల్లిదండ్రులు ఇప్పుడు ఆ విడదీసే కార్యక్రమాలకి ఎక్కువ ఊతం ఇచ్చేది, ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చేది. కానీ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు అంటే దేవుడు జతపరిచారు వీళ్ళిద్దరిని ఏక శరీరం. వీళ్ళిద్దరిని ఇంకా సమస్య లేదు, వేరు చేయడానికి లేదు. ఇంకోటి ఏంటంటే ఈయన శరీరం మీద ఈయనకి అధికారం లేదు, ఈవిడి శరీరం మీద ఈవిడికి అధికారం లేదు. ఈయన మీద ఆవిడకు ఉంది, ఆయన మీద ఈవిడికి ఉంది. అర్థమైందంటే అర్థం ఉంది. యేసుక్రీస్తు వారు ఇది చెప్పారు. చెప్పాక అయినప్పటికీ అంటే ఈ మాటలు విన్న తర్వాత కూడా ఈ పరిచయాలు ఏమంటున్నారనంటే మరి మోషే విడాకులు ఇవ్వచ్చు అని చెప్పాడు కదా, మోషే దేవుడు బిడ్డ లేకపోతే అన్యుడా? దేవుడు బిడ్డే కదా, లేకపోతే దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకుడు. ఇప్పుడు మరి దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకుడు మరి ఎందుకు విడాకులు ఇమ్మని చెప్పాడు అని అడిగాడు. అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు సమాధానం చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అని అంటే అయ్యా అందుకు వారు అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను వెన్నాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించను అని వారు ఆయన్ను అడుగుగా ఆయన మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మీ భార్యలను వెన్నాడ మోషే సెలవిచ్చను కానీ ఆది నుండి అలాగూ జరగలేదు. ఆది నుండి దేవుడు అసలు విడాకులు అనేది ఏర్పాటు చేయలేదు, 2 పెళ్ళిళ్ళు అనేది ఏర్పాటు చేయలేదు. నన్ను ఎవరో అడిగారు ఏంటనంటే 2 పెళ్ళిళ్ళు ఏర్పాటు చేయలేదని ఎలా చెప్పగలుగుతావు అని. 2 ఎముకలు తీయలేదు, ఒక ఎముకే తీసాడు. అంటే ఒక భార్య ఒక పురుషుడు, అంటే ఒక పురుషుడు ఒక స్త్రీ అంతే. అందుకోసం దేవుడి సృష్టి అలాగే ఉంది. దేవుడి సృష్టికి మించింది మనం చేయకూడదు. అర్థమైందండి? అర్థం లేదా? మోషే వాళ్ళకి విడాకులు అనే కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి కారణం ఏంటంటే హృదయం కఠినమైపోతే
ఇప్పుడు చూడండి, మనం చెప్తుంటాం పరిస్థితి మీకు తెలియదండి, పరిస్థితులు ఇంక మన చేయి దాటిపోయాయి అని అంటాం కదా. చేయి దాటిపోయానంటే అర్థం ఏంటంటే కఠినం అయిపోయారు అన్నమాట వాళ్ళు. ఇంకా వాళ్ళకి ఎక్కడి వరకు, ఇంకా వాళ్ళకి సమాధానం ఉండదు. వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళాల్సిన విషయం ఏంటంటే మోషే దగ్గరికి వెళ్ళాల్సిందే. కానీ ఒక క్రైస్తవుడు ఏం అవ్వకుండా ఉండాలి? కఠినం అవ్వకూడదు. ఆఖరికి మనం కఠినం అయ్యే విషయంలో దేవుడు ఎంతగా మనల్ని బంధించేశాడనంటే, ఒకవేళ ఎవరు తమ్ముడు ఉన్నాడు జోసెఫ్, నాకు వాడికి ఏదో మనస్పర్ధ వచ్చింది. ఈ మనస్పర్ధ ఉదయం అయింది, మళ్ళీ సాయంత్రం లోపు నేను సమాధానం పరచుకోకపోతే నీ మనసు నా మనసు ఏమైపోద్ది? కఠినం అయిపోద్ది. అందుకని మనల్నిద్దరిని ఎలా బంధించాడనంటే, సూర్యాస్తమయం లోపు నువ్వు నీ సహోదరుడికి తెలిసి సమాధానం పడిపోవాలి. ఎందుకనంటే ఒక క్రైస్తవుడికి అవ్వకూడదు ఏదైనా ఉందనంటే అదేంటంటే మనసు కఠినం అవ్వకూడదు. మీకు అర్థమైందంటే అర్థం అవ్వలేదు. కఠినం అయిపోయింది అనుకోండి, నీకు ఫరోకి తేడా ఉండదు. ఫరో దేవుడి మాట తన దగ్గరికి 10 సార్లు వస్తున్నా ఎందుకు వెళ్ళలేదు? కఠినం అయిపోయింది కాబట్టి. ఇప్పుడు ఈ ఇద్దరు భార్యాభర్తలు ఒకరినొకరు విడిచిపోవాలని నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నారు? కఠినం అయిపోయారు కాబట్టి. కఠినం అయిపోతే అలాగే ఉంటాయి, కానీ కఠినం అవ్వకూడదు. మనం దేనికోసం నిర్ణయింపబడిన వాళ్ళు అని అంటే, అసలు సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులను పిలవబడదురని రాయబడింది కదా. నువ్వు దేవుని కుమారుడు అయితే సమాధానం కోసం ప్రయత్నం చేయాలి, లేనట్లయితే నువ్వు దేవుని కుమారుడు కాదనమాట. ఒకవేళ నువ్వు బాగానే ఉన్నావు కానీ అవతల ఎవరో వ్యక్తి బాగలేదు, అప్పుడు పెళ్లి చేసుకోకు, సమాధానం పడడానికి ప్రయత్నం చేయి అని చెప్పాడు. అయితే సూత్రాల్లాగే చదువుకుంటూ వెళ్ళిపోదాం. ఇప్పుడు వరకు మీకు అర్థమైంది కదండి. అంటే ఇది మనం నేర్చుకోవాల్సింది. సూత్రాలు మనం రాసుకుంటూ వెళ్ళిపోదాం. పెద్ద ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు ఇంకా వాటికి. అవిశ్వాసి అయిన ఓ సహోదరుడు ఉన్నాడు. సహోదరుడికి ఎవరున్నారు? ఓ అవిశ్వాసిని వివాహం చేసుకున్నాడు. అవిశ్వాసి అయిన భార్య. వాక్యం తెలియదు అప్పటికి, చేసేసుకున్నాడు. అప్పుడు విశ్వాసతో ఉండాలి కదా అనే వాక్యం విన్న తర్వాత ఆవిడ్ని వదిలిపెట్టేవద్దు. ఇక్కడ ఏం చెప్తున్నాడనంటే చూడండి, 12వ వచనం నుంచి, ప్రభువు కాదు నేనే తక్కిన వారితో చెప్పినది ఏమనగా, ఏ సహోదరునికైనా అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురం చేయని ఇష్టపడిన యెడల ఆమెను పరిత్యజింపకూడదు అంటే విడిచిపెట్టకూడదు. పరిత్యజింపకూడదు. సేమ్ అలాగే ఓ సహోదరు ఉంది, సహోదరికి అవిశ్వాసి అయిన భర్త ఉన్నాడు. అయినప్పటికీ కూడా సేమ్ పరిచయింపకూడదు. అయితే సూత్రాలు కదా, సూత్రాలు మనం ఈ మిగతా ఈ బోధ అంతటితో కాకుండా సూత్రంలాగే రాసుకుందాం. అదేంటనంటే అవిశ్వాసి అయిన వాడు ఎడబాసిని ఎడబాయి వచ్చును. అట్టి సందర్భంలో సహోదరికైనను నిర్బంధము లేదు, సమాధానంగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. గొప్ప అంటే పరిశుద్ధాత్ముడు ఎంత గొప్పవాడనంటే, ఒక భయంకరమైన విషయాన్ని చెప్తున్నప్పుడు కూడా మళ్ళా తన బోధను మాత్రం విడిచిపెట్టట్లా. ఏమంటున్నాడనంటే, ఇప్పుడు ఈ సహోదరునికి చెప్తున్నాడు పరిచయింపకూడదు అని. అవిశ్వాసులకి ఏం చెప్పలేం కదా, అవిశ్వాసమైనడు దేవుడు మాట వినడు. అప్పుడు అవిశ్వాసం ఒకవేళ విడిచిపెట్టాలనుకున్నాడు అనుకోండి, అవిశ్వాసమైన భార్య విడిచిపెట్టాలనుకుంది అనుకోండి, అప్పుడు ఏ నిర్బంధం లేదంటండి, వాడు వెళ్ళిపోతాడంట. కానీ అప్పటికీ మనకేం చెప్తున్నాడు తెలుసా అండి, దేవుడు మనల్ని సమాధానం పడడానికే పిలిచాడు. ఇదే మన పొజిషన్, అంతే. అది రాసేసుకోండి. అవిశ్వాసి అయిన వాడు ఎడబాసిన ఎడబాయి వచ్చును అని రాశాడు. సహోదరుడికి నిర్బంధం లేదు అని రాశాడు. సహోదరుడికి సహోదరికి ఇద్దరికి. మొదటిది, రెండోది, మూడో నియమం. ఈ విషయాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? 11వ వచనం నుంచి 24వ వచనం వరకు. నాలుగోది 25వ వచనం నుంచి 40వ వచనం వరకు.
అక్కడ ఏమని ఉందనంటే, కన్యకల విషయమై ప్రభు యొక్క ఆజ్ఞ నేను పొందలేదు, కానీ నమ్మకమైన వాడినే యుండుటకు ప్రభువు వలన కనికరం పొందిన వాడినే నా తాత్పర్యం చెప్తున్నాను. ఎప్పటి ఇబ్బంది వలన పురుషుడు తానున్న స్థితిలోనే యుండుట మేలని తలంచున్నాను. అంటే ఇందాక చెప్పాను కదా, ఒకవేళ నీకు పెళ్లి కాకుండా దేవుని సేవ చేయాలని అనుకున్నావు అనుకో, అలాగుండిపో. ఒకవేళ నేను ఉండలేకపోతున్నాను, నాకు కోరికలు ఎక్కువ ఉన్నాయి, నాకు ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి, నేను పెళ్లి చేసుకుంటాను, పెళ్లి చేసుకున్నాడు, అలాగుండిపో. ఎలాగున్నా పర్లేదు, పెళ్లి చేసుకోకుండా ఉన్నా దేవుని సేవ చేయి, పెళ్లి చేసుకున్నా కూడా నువ్వు దేవుని సేవ చేయడానికి ఏ అభ్యంతరం లేదు, చక్కగా చెయ్యి అని చెప్తున్నాడు. అయితే కన్యకల విషయమే ఆయన, అంటే పెళ్లి కాని వారి విషయమే ఆయన తన అభిప్రాయాన్ని దేవుడి కృపను బట్టి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అని అంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 25 నుంచి 40 వరకు చదవండి. ఆయన సారాంశం ఏంటంటే, కుమార్తెకు పెళ్లి చేయుట లేకపోతే చేయకపోవుట తండ్రి ఇష్టం. అక్కడ అదే రాశాడు చూడండి, 36వ వచనం నుంచి చదువుతున్నాను. అయితే ఒకడు తన కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడల ఆమెకు వివాహం చేయవలసి వచ్చిన ఎడల ఆమెకు వివాహం చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన ఎడల తన ఇష్టం చొప్పున పెళ్లి చేయవచ్చును, అందులో పాపం లేదు, ఆమె పెళ్లి చేసుకొనవచ్చును. ఎవడైనను తన కుమార్తెకు పెళ్లి చేయని అవసరం లేకయుండి అతడు స్థిరచిత్తుడును తన ఇష్ట ప్రకారం జరుపు శక్తిమంతుడినై ఉండి ఆమెను వివాహం లేకుండా ఉంచవాలని తన మనసులో నిశ్చయించుకుని అలా బాగుగా ప్రవర్తించున్నాడు. అంటే ఒకవేళ పెళ్లి చేయలేదు అని అనుకోండి, అది బాగానే ప్రవర్తిస్తున్నాడు. ఒకవేళ పెళ్లి చేసేద్దాం అని అనుకున్నాడు అనుకోండి, అందులో కూడా పాపం ఏం లేదంటాడు. చక్కగా తన ఇష్టం వచ్చిన చొప్పున పెళ్లి చేయొచ్చు అంటాడు. 28వ వచనం, కాబట్టి తన కుమార్తెకు పెళ్లి చేయవాడు బాగుగా ప్రవర్తించున్నాడు, పెళ్లి చేయనివాడు మరి బాగుగా ప్రవర్తించున్నాడు. ఇది ఒక సూత్రం. ఐదోది, భార్య తన భర్త బ్రతికి ఉన్నంతకాలం భద్రాలై ఉండును. భర్త మృతి పొందిన ఎడల ఆమెకు ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకున్నట్టుకు స్వతంత్రాలై ఉండును, కానీ ప్రభువునందు పెళ్లి చేసుకొనవలెను. అయితే ఆమె విధవరాలుగా ఉండినట్టయినా మరి ధన్యురాలని నా అభిప్రాయం. ఎవరైనా ఒక భార్యకి భర్త చనిపోయాడు అనుకోండి, అప్పుడు ఆమె తనకిష్టమైన వారిని పెళ్లి చేసుకోవచ్చు అంట. కానీ ఒక కండిషన్ పెట్టాడు, ఏంటంటే విధవరాండ్రుకి. ఇది ఎవరికి? కన్యకులకి. ఇది కన్యకులు గూర్చి, ఇది విధవరాండ్రు గూర్చి. ఈ విధవరాండ్రు గురించి ఏం చెప్తున్నాడు అని అంటే, ఇష్టం వచ్చిన దాన్ని పెళ్లి చేసుకోకూడదు అంటాడు, ప్రభువునందే పెళ్లి చేసుకోవాలంటాడు. ప్రభువునందు వివాహం చేసుకోవాలి. కానీ ఆయన ఏమంటున్నాడనంటే, వివాహం చేసుకోకుండా బ్రతికితే మరి ధన్యురాలు అని అంటున్నాడు. కండిషన్ ఒకటి చెప్పాడు కదా, ఏంటనంటే వివాహం చేసుకోకుండా విధవరాలు ఇంకా తన జీవితం అంతా కూడా దేవుని సన్నిధిలో గడుపుదామని అనుకుందనుకోండి, అది చాలా మంచిది. అయితే ఒకవేళ ఆ విధవరాలు అలా అనుకుని కొన్ని రోజులు అయిన తర్వాత వ్యభిచారం చేయడం కానీ లేకపోతే తప్పుడు ఆలోచనలతో బ్రతకడం కానీ చేస్తుంది అనుకోండి, దాని బదులు వివాహం చేసుకోవడమే మంచిది. అయితే ఆ వివాహం కూడా ఎక్కడ చేసుకోవాలి అంటే ప్రభువునందు చేసుకోవాలి అని చెప్తున్నాడు అనమాట. ఇవి సూత్రాలు. ఇలా 7వ అధ్యాయం ముగిసింది. తర్వాత విగ్రహాలను గూర్చి తినే విషయంలో వారికి ఉన్న సమస్యల గురించి అపోస్తలుడైన పౌలు తెలియజేస్తాడు. దాని గురించి వచ్చేవారం మనం నేర్చుకుందాం. అయితే ఈరోజు నేర్చుకునేది మీకు అర్థమైంది కదండి. వివాహం అనే విషయంలో పరిశుద్ధ గ్రంథం చాలా క్లియర్గా ఉందండి. అయితే మనమే దాన్ని తెలుసుకోక మనం ఏం చేస్తామనంటే చాలా సింపుల్గా సలహాలు ఇచ్చేస్తుంటామండి. సరిగ్గా ఉండట్లేదా, విడిచిపెట్టేసే, మరొకరిని ఎవరినో చేసుకుందాం, మనకేంటి. ఒకవేళ అమ్మాయి అసలు అంటే మన భారతదేశంలో ముఖ్యంగా కొంచెం వివాహ వ్యవస్థను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాం. అమ్మాయిలు అయితే మరింత చాలా కట్టుబడిగా ఉంటారు. అంటే అమ్మో ఇది విడిపోతే మళ్ళా వివాహం జరగడం చాలా కష్టం అవుతుంది, అయినా విడిపోవడం అనే ఆలోచన రప్పించడం ఏంటి అని అనేవాళ్ళు. ఈవెన్
అంటే నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఉండేది. కానీ ఒక 10 సంవత్సరాల్లో చాలా ఎక్కువ మార్పు వచ్చేసింది. ఏంటంటే అబ్బాయి సరిగా ఉండట్లేదా, సరే విడిచిపెట్టేసే, నీకు బిడ్డ ఉన్నా పర్లేదు, ఎవరినో ఒకరిని చూద్దాం అనే అలాంటి సంస్కృతిని మనం ఇప్పుడు మెల్లగా మన దగ్గరికి వస్తుంది. అయితే పరిశుద్ధాత్ముడు తన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ఏం చెప్పాడు అంటే, మొట్టమొదటి అంటే ఈ గ్రంథంలో ముందే రాసి ఉంచేశాడు. ఏంటంటే క్రైస్తవుడు అయితే మాత్రం ఆ అవకాశం లేదు నీకు. ఇప్పుడు నల్లగా ఉన్నాడు ఒకడు, నల్లని చర్మంతో పుట్టాడు, ఇంకాడు నచ్చినా నచ్చకపోయినా జీవితాంతం దేంతో బ్రతికేయాలని నిర్ణయించుకోవాలండి. ఈ చర్మంతోనూ ఈ అవయవాలతోనూ బతకాలని నిర్ణయించుకుంటాడు కదా. అంటే అవకాశం లేని స్థితి కదా అది. కానీ నాకేమనిపిస్తుంది అంటే వివాహం అనేది కూడా అవకాశం లేని స్థితిలోకి నువ్వు ప్రవేశించినట్టు. అందుకనే కదా శిష్యులు ఏమన్నారనంటే, అమ్మో ఇలాగైతే అసలు పెళ్లి చేసుకోకపోవడం మంచిది కదా అని అనే మాట ఎందుకు వచ్చిందనంటే, ఇగో ఈ విషయాన్ని అంతటినీ చెప్పాడు యేసుక్రీస్తు వారు. ఏక శరీరము, ఒక శరీరం మీద ఇంకో శరీరానికి అధికారం, అంటే ఎవరి శరీరం మీద వాళ్ళు అధికారం కోల్పోతారు, అవతల వారికి అధికారం ఉంటుంది. ఈ విషయాలన్నింటినీ చెప్పాడు. దేవుడు జతపరిచిన వాడిని మనుషుడు వేరుపరచకూడదు అనేది చెప్పేశాడు. అప్పుడు శిష్యులు ఏమన్నారనంటే, అలాగైతే వివాహం చేసుకోకపోవడం మంచిది అని అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారనంటే, ఇది దేవుని కృప పొందిన వాడికి మాత్రమే అర్థం అవుద్ది. అంటే 1% అని చెప్పాను కదా, 99%కి ఇది అవకాశం లేదు. మనందరం 99%లో ఉన్నాం, ఎవరో 1% ఉంటారు, వాళ్ళకి మాత్రమే అది. కానీ వివాహము అనే వ్యవస్థ, లేకపోతే వివాహం అనే ఆ కార్యక్రమాన్ని దేవుడు ఎలా ఏర్పాటు చేశాడు అని అంటే, 1 టైం ఎంట్రీ అనమాట. అది ఎంట్రీ అయిన తర్వాత నువ్వు ఎంతో జాగ్రత్తగా నీ వివాహ జీవితాన్ని కట్టుకుంటూనే ఉండాలి. అప్పుడు బోల్డ్ అనే సమస్యలు వస్తాయి. అంటే భర్త మంచోడు కాదు, మరి ఏం చేయాలి అని అంటే ఆయన ఏమంటాడనంటే, అమ్మా నీ మంచి ప్రవర్తన బట్టి నువ్వు అతను రప్పించవచ్చు అని అంటాడు అపోస్తలుడైన పౌలు. ఏ జ్ఞానాన్ని బట్టి? తన జ్ఞానాన్ని బట్టి కాదు, పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని బట్టి. ఇప్పుడు నువ్వేమంటావు అంటే, వాడు ఎంత చేసినా మారడండి అని అంటాం. అంటే ఇప్పుడు నీ పరిశుద్ధాత్మ జ్ఞానం గొప్పదా, నీ జ్ఞానం గొప్పదా? పరిశుద్ధాత్మ జ్ఞానమే గొప్పది కదా. కాబట్టి ఆయన ఏమంటున్నాడు అంటే, ఒకవేళ ఆడు ఎంత పనికిమాలిన, అంటే పనికిమాలిన వరస్ట్ క్యాండిడేట్ అయినా, ఈవిడ ఒకవేళ భయభక్తులు కలిగి తనకున్న మంచి స్వభావాన్ని అతని ఎదుటి ప్రదర్శిస్తే, వాక్యం లేకుండా, అంటే ఎవడో సువార్తికుడు వచ్చి ఇంటికి వచ్చి వాక్యం చెప్పి అలా కాదంటండి, ఆమె యొక్క మంచి ప్రవర్తన బట్టి అతను తీసుకుని వస్తుంది అంటండి. ఇది ఎవరు బోధ అంటే పరిశుద్ధాత్ముడు బోధ. నేను ఎందుకు చెప్పాను, మనుష్యాత్మ కలిగినోడు ఈ బోధన అంగీకరించలేడు. ఈ బోధన అంగీకరించాలి, ఇది విశ్వసించాలి అని అంటే ముందు నీకు దేవుని ఆత్మ ఉండాలి, ఆయన మీద నమ్మకం ఉండాలన్నమాట. అంటే ఆయన అంత సర్వశక్తిమంతుడు అనే విషయం నీకు తెలిస్తే ఎస్ అని అంటావు అనమాట. అప్పుడు ఎంతమంది నీకు సలహా ఇస్తున్నా ఎడబాసే ఇంక కుదరదు, ఎంత సహిస్తావు అని అంటున్నా, నువ్వు దేనికోసం ప్రయత్నం చేస్తావు అంటే సమాధానం కోసం ప్రయత్నం చేస్తావు అనమాట. అది దేవుడి యొక్క బోధ. అలా కాకుండా ఒకవేళ ఈ మనుష్య జ్ఞానం అనుకోండి, ఎక్కువ విడాకులు ఎవరిలో ఉంటాయనంటే క్రైస్తవుల్లో ఉంటాయి అనేటట్టు ఉంది. ఎందుకంటే సాంప్రదాయాలు ఉండవు, ఏముండవు, కట్టుబాట్లు ఉండవు, ఇక వీళ్ళకేనండి అని అంటున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథం మాత్రం దానికి వ్యతిరేకంగా ఉంది. పరిశుద్ధ గ్రంథం ఏమంటుందనంటే, అన్యుడైనా విడిచిపోవచ్చేమో కానీ క్రైస్తవుడు విడిచిపోవడానికి వీలు లేదు అని అంటుంది. అందరికి వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసి ముగించుకుందాం. పరలోకమందున మా ప్రియ తండ్రి, నాయన మీ ఘనమైన మీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు మమ్మల్ని మీరు రెక్కల చాటును భద్రపరిచి నాయన మీ యొక్క కాపుదల్లో మమ్మల్ని ఉంచినందుకు మీకు వందనాలు. నాయన కొరింథీలకు నాయన వ్రాసిన మొదటి పత్రిక ద్వారా మేము అనేకమైన విషయాలు నేర్చుకుంటున్నాం తండ్రి. నాయన పరిశుద్ధాత్ముడి ద్వారా మీరు మాకు తెలియజేసిన విషయాలు అవి ఎంతో గొప్పగా మాకు కనబడుతున్నాయి. మా ప్రవర్తనే బాగలేదు, మా నడవడికే సరిగ్గా లేదు నాయన. మీ యొక్క వాక్యంతో మమ్మల్ని సరిదిద్దండి నాయన. మేము వాక్యాన్ని తెలుసుకొని వాక్య ప్రకారం నడుచుకోవడానికి కావాల్సిన సహాయాన్ని దయచేయమని వేడుకుంటున్నాం నాయన. మీరు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని, మీ సన్నిధిలో మమ్మల్ని క్షమించి నాయన చక్కగా మా కుటుంబాలను మేము కట్టుకోవడానికి నాయన, మా కుటుంబాలని నాయన మీ యొక్క జ్ఞానంతో కట్టుకుంటూ మీకు మహిమ తెచ్చే విధంగా మేము బ్రతికేలాగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని, విన్న వాక్యం మా హృదయాల్లో నాయన అది ఫలించేలాగా మీ యొక్క కనికరాన్ని చూపమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయపూర్వకంగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.